సి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు బహుశా ఆయన ఏం మాట్లాడుతుండో ఆయనకన్నా అర్థం కావట్లేదు. ఇవాళ మేము ఏమంటున్నాం అంటే ఇవాళ తెలంగాణలో ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోటీ చేయొచ్చు, ఎవరైనా ఎక్కడైనా ఉండొచ్చు. ఇవాళ మేము మాట్లాడేది దాని గురించి కాదు మిస్టర్ పవన్ కళ్యాణ్ గారు. మీరు మొన్న ఏదైతే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ రోజున ఇవాళ ఆత్మ బలిదానాలతోటి కాంగ్రెస్ పార్టీ తల్లి సోనియా గాంధీ తెలంగాణ ఏర్పాటు చేస్తే ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా మొన్న పండుగ వాతావరణం ఉన్న రోజున ఇవాళ కాబలుసుకొని మీరు ఆ రోజు మీటింగ్ పెట్టడం గురించి మాట్లాడడం జరిగింది తప్ప నిన్ను ఎక్కడ కూడా తెలంగాణలో పోటీ చేయొద్దని, నువ్వు తిరగొద్దని ఎక్కడ కూడా ప్రజా ప్రభుత్వం గాని కాంగ్రెస్ పార్టీ గాని ఎక్కడ కూడా చెప్పలేదు. ఎస్ డెఫినెట్ కూడా నువ్వు పోటీ చేయి. నువ్వు ఇలా కొత్తగా పోటీ చేసేదేముంది? గతంలోనే 2018 ఎలక్షన్లో పోటీ చేసావు, 2023 ఎలక్షన్లో పోటీ చేసావు. తెలంగాణ ప్రజలు నీకు బుద్ధి చెప్పిర్రు. నీ నీ సత్తా ఏందో తెలంగాణ ప్రజలకు తెలుసు. నువ్వు కావలుసుకొని ఇవాళ నువ్వు బీజేపీ నరేంద్ర మోడీ ఇవాళ బీఆర్ఎస్ కేసీఆర్ కు ఆదేశాలకు అనుగుణంగా ఇవాళ ప్రశాంతంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఆంధ్ర తెలంగాణ విడిపోయి అన్నదమ్ముల్లా కలిసి ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ అలజడి చేయాలనే ఒక కుట్రతోంటే ఇవాళ నువ్వు ఈ విధంగా మాట్లాడుతున్నావు. నిన్ను ఎవరొద్దన్నారు? తెలంగాణలే కాదు, గుజరాత్ లో కూడా పోయి కాంటాక్ట్ చేయి, యూపీలో కాంటాక్ట్ చేయి. నిన్ను అడ్డుకున్నది ఎవరు? బరాబర్ నువ్వు కాంటాక్ట్ చేయి, మేము కూడా అదే కోరుకుంటున్నాం. కానీ నువ్వు కావలసుకొని తెలంగాణ సెంటిమెంట్ తోటి తెలంగాణ ఇవాళ ఇదే ఆత్మ గౌరవ విషయం ఇది, దాని గురించి మేము మాట్లాడిన తప్ప నువ్వు ఏమన్నావు? తెలంగాణ మీ అయ్యే జాగిరే. ఎస్ తెలంగాణ ప్రజల అయ్యే జాగిరే, ఇందులో ఎవరు కాదనలేని నిజం కదా. నువ్వు సరే అదే అంటున్నా. ఇవాళ మిస్టర్ పవన్ కళ్యాణ్ గారు నీకు స్క్రిప్ట్ రాసిచ్చేటోళ్ళు ఎవరో ఒకసారి అది వాళ్ళకన్నా చెప్పు. వాళ్ళు తెలుసుకోనైనా మాట్లాడతారు, లేకుండా నువ్వైనా తెలుసుకొని ఇంకెవరినైనా సజెషన్ అయినా తీసుకొని మాట్లాడు. ఎక్కడ కూడా కాంగ్రెస్ నాయకులు నిన్ను తిరగనీయమనలేదు. నువ్వు ఏదైతే ఆనాడు కావలసుకొని ప్రశాంతంగా ఉన్నటువంటి హైదరాబాద్ లో తెలంగాణలో ఇవాళ అన్నదమ్ముల లెక్క కలిసి ఉంటే ఇవాళ కుట్రలు విద్వేషాలు ఒక అలజడి సృష్టించాలని నరేంద్ర మోడీ కేసీఆర్ ఆదేశాలకు అనుసారం ఇవాళ నువ్వు తెలంగాణలో ఆ విధంగా మాట్లాడుతున్నావు తప్ప దాని గురించి మా నాయకులు మాట్లాడి తప్ప ఎక్కడ కూడా నిన్ను తిరగవద్దని లేదని నేను అదే చెప్పినా. నువ్వు కొత్తగా పోటీ చేసేదేముంది? గతంలో పోటీ చేసిరు. నువ్వు ఆనాడు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పిరు. నువ్వు ఆంధ్రాలనే నువ్వే చెప్పినావు, ఆంధ్రాలనే ప్రజలు నన్ను దేకట్లేదని. నిన్ను తెలంగాణ ప్రజలు ఎవరు పట్టించుకుంటారు? ఎస్ నువ్వు బరాబర్ తిరుగు, పోటీ చేయి. నేను అదే చెప్తున్నా. ఇవాళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా నరేంద్ర మోడీ బీజేపీ ఆదేశాలకు అనుగుణంగానే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఇవాళ తెలంగాణలో ఈ కుట్రలు చేస్తున్నారు. మేము అదే చెప్తున్నాం. ఎక్కడ కూడా పోటీ చేయొద్దని నేను ఎవరు అనలేదు. కానీ ప్రశాంతంగా ఉన్నటువంటి తెలంగాణలో ఎందుకు ఈ విధంగా అలజడి చేయడానికి కారణం ఎవరు? దాని గురించి మేము ప్రశ్నించినాం తప్ప ఎస్ ఇవాళ ఆంధ్ర ప్రజలే నిన్ను పట్టించుకోవట్లేదు. నువ్వు ముందు ఆంధ్రాకు డిప్యూటీ సీఎం ఉన్నావు, నువ్వు ఆంధ్రాకి ఏం చేసినావు చెప్పు. ఇవాళ నువ్వు ఆ నరేంద్ర మోడీ నువ్వు ప్రశ్నిస్తా అంటున్నావు. బరాబర్ ప్రశ్నించు, నరేంద్ర మోడీ ప్రశ్నించు. 12 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉండి ఆంధ్రాకి ఏం చేసిండో దాని గురించి మాట్లాడు. విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు అమలు చేయలే, దాని గురించి మాట్లాడు. నువ్వు ఏనాడు కూడా నరేంద్ర మోడీని ప్రశ్నించకుండా ఇవాళ కావలసుకొని నరేంద్ర మోడీ ఆదేశాలతోటి ఒక ప్యాకేజ్ స్టార్ నువ్వు ప్యాకేజ్ తీసుకొని నువ్వు ఎలక్షన్లో పోతావు. అందుకే ఇప్పటికైనా నిన్ను అనవసరంగా రాతాంతం చేయకుండా నువ్వు కావలసుకొని కుట్రలు చేయకుండా డెఫినెట్ కూడా నువ్వు ప్రజాస్వామ్యబద్ధంగా పోటీ చేస్తే నిన్ను ఎవరు వద్దనలేదు. ఇవాళ నువ్వు గతంలో మరి కొండగట్టు పోయినావు, ఇదే ప్రజా ప్రభుత్వం కదా నీకు రక్షణ ఇచ్చింది. నిన్ను ఎవరు అడ్డుకోలేదే. నువ్వు ఉండేది ఇక్కడే జూబ్లీహిల్స్ లో, నిన్ను ఎవరు ఇక్కడి నుంచి ఉమ్మని ఎవరు అనలేదే. నేను దయచేసి నువ్వు కావలసుకొని ఎందుకు ఈ అలజడి సృష్టిస్తున్నావు? ఎవరు ఆదేశాల కోసం, ఎవరు మెప్పు కోసం ఇవాళ కుట్రలు చేస్తున్నావు? దాన్ని మేము ప్రశ్నిస్తున్నాం తప్ప ప్రశాంతంగా ఉన్నటువంటి తెలంగాణ హైదరాబాద్ లో దయచేసి మీ స్వార్థ రాజకీయాల కోసం ఈ కుట్రలు చెయ్యకండి. ఇప్పటికైనా మిస్టర్ పవన్ కళ్యాణ్ గారు నువ్వు ఎవరి ప్యాకేజ్ కోసం పనిచేస్తున్నావు, దయచేసి నువ్వు ప్రజల కోసం పనిచేయి. ప్రజలను నిన్ను ఎన్నుకున్నటువంటి ప్రజలకు నువ్వు ఏం చేసినావు ముందు సమాధానం చెప్పు. నువ్వు ప్రజలకు ఏమైనా న్యాయం చేస్తున్నావా? దాని గురించి మాట్లాడు, ప్రజల గురించి మాట్లాడు తప్ప అనవసరంగా భావోద్వేగాలు రెచ్చగొట్టి ఎవరో ప్రయోజనాల కోసం పనిచేస్తే మాత్రం డెఫినెట్ కూడా తెలంగాణ ప్రజలు తిరగబడతారు. ప్రజాస్వామ్యబద్ధంగా నువ్వు పోటీ చేయి. నువ్వు ఎలక్షన్ లో నీ సత్తా ఏందో గతంలో ప్రజలు చూపించరు. నీకు దమ్ముంటే డెఫినెట్ కూడా మళ్ళీ ఎలక్షన్ లో నువ్వు పోటీ చేయి, నీ సత్తా నిరూపించుకో.
అండి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కొత్తగా పోటీ చేసేదే ఉందండి. 2018లో పోటీ చేసిరు, 2023 ఎలక్షన్ లో పోటీ చేసిరు, మొన్న జరిగిన మున్సిపల్ ఎలక్షన్ లో పోటీ చేసిరు. జనసేన పార్టీని ఎవరన్నా ఇక్కడ ఆదరించిరా? ఇవాళ బీజేపీ, బీఆర్ఎస్, జనసేన ఇవన్నీ గతం నుంచి కలిసే ఉన్నాయి, ఇప్పుడు కూడా కలిసే ఉన్నాయి. వీళ్ళు కలిసి పోటీ చేసినా విడివిడి పోటీ చేసినా ప్రజా ప్రభుత్వానికి కాంగ్రెస్ కు వచ్చినటువంటి డోకా లేదు. మే బరాబర్ కాంగ్రెస్ పార్టీ ఇంకొక 10 సంవత్సరాలు తెలంగాణలో అధికారంలో ఉంటది. ఇవాళ మేము ఇచ్చినటువంటి అభివృద్ధి, సంక్షేమం, సామాజిక కార్యక్రమాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వంలో ఇవాళ ప్రజలందరూ కూడా ప్రజా ప్రభుత్వం వైపు ఉన్నారు. వాళ్ళు కలిసి పోటీ చేసినా విడివిడి పోటీ చేసినా కాంగ్రెస్ పార్టీకి ప్రజా ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏమీ లేదు. Subscribe us and press the bell icon for more interesting updates.